హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? మాకైతే వీకెండ్ చాలా బిజీగా అసలు టైం లేకుండా అయిపోయిందండి. ఏ వర్క్స్ అవ్వలేదనమాట. బయట వర్క్స్ కొన్ని ఉంటే అవి మాత్రం ఫినిష్ అయ్యాయి. అండ్ ఈరోజు నేను మీకు కిచెన్‌లోకి నేను కొన్ని ర్యాక్స్ అలాగే బెడ్‌రూమ్‌లో కూడా ఒక ఐరన్ ర్యాక్ తీసుకున్నానండి. అది క్లాత్స్ కోసం తీసుకున్నాను. అది ఇప్పుడు అన్బాక్సింగ్ అలాగే దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే పాపకి బర్త్‌డే గిఫ్ట్‌గా వాళ్ళ కజిన్ అయితే ఇది బ్రాస్లెట్ మేకింగ్ సెట్ ఇచ్చిందనమాట. సో, తనైతే బ్రాస్లెట్స్ అయితే బాగా చేస్తుంది ప్రెజెంట్. సో, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి థ్రెడ్స్. ఇంకా మళ్ళీ నెక్ పీస్ చేయాలంటుంది. సో, నెక్‌కి ఇంకా టైం పడతది. నేను ముందు కొంచెం సెటిల్ అవ్వు, స్కూల్ స్టార్ట్ అయింది సో, కదా అని అమెజాన్‌లో చెప్పాను. అయితే మనకి ప్రైమ్ డే సేల్ జరుగుతుందండి. 70% వరకు ఫ్యాషన్ మీద, బ్యూటీ మీద మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. మంచి ప్రైస్‌కైతే బ్రాండెడ్ ఐటెమ్స్ ఉన్నాయి. మీరు తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇప్పుడు నేను చూపించే ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మై హౌస్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. సో, అన్ని ప్రొడక్ట్స్ అనేది మీరు ఒకేసారి చూడొచ్చు. సో, మీకు నచ్చితే గనక పర్చేస్ చేయొచ్చు. సో, ఇప్పుడైతే గనక ఫస్ట్ నేను ఒక శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి మనకి నెమలి కలర్ అంటారు కదా! సో, అట్లా ఉంటుందనమాట. సో, ఇది వచ్చేసరికి నాకు ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించి తీసుకున్నానండి. ఎలా వస్తదో ఏమో అనుకున్నాను కానీ, బట్ చాలా బాగా వచ్చిందనమాట. సో, దీని మీద ఇట్లాగా మొత్తం కూడా వైట్ కలర్ తోటి మనకి థ్రెడ్ అలాగే చమ్కీ వర్క్ అనేది వస్తుంది. సో, వైట్ చమ్కీస్ అండి అయి కూడా. అలాగే మనకి షైనింగ్ చమ్కీస్ కూడా అనమాట. సో, మొత్తం కూడా మనకి ఇట్లా స్కాలప్ బార్డర్ వస్తుందనమాట. సో, శారీకి అంతా కూడా ఇట్లా స్కాలప్ బార్డర్ వస్తుంది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు స్కాలప్ బార్డర్ వస్తుందని. ప్రైస్ చూసుకుంటే చాలా బడ్జెట్‌లో వచ్చేసిందండి ప్రైస్. 800 ఆ రేంజ్‌లో వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్‌గా నైట్ టైమ్ కట్టుకునే దానికి కూడా చాలా మంచిగా అనిపించింది షైనింగ్ పరంగా. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ వైట్ ఇచ్చేసారండి. దీని మీద ఎటువంటి డిజైన్ లేదు. ప్యూర్ వైట్ అలాగే మనకి ఇది కొంచెం సాటిన్ లాగా అనిపిస్తుందనమాట. షైనింగ్‌గా ఉంది. సో, ఇది డబుల్ ఫోల్డ్ చేశారండి. సో, దానివల్ల మీకు కొంచెమే కనిపిస్తుంది. తీసుకోవచ్చండి. ఈ ప్రైస్‌కి మనకి బయట కూడా ఈ శారీస్ అయితే రావట్లేదు. సో, మంచి ప్రైస్‌కొచ్చిందనే చెప్పాలి. మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ మరొక కుర్తీ సెట్ తీసుకున్నానండి. ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి. ఖాదీ కాటన్ టైప్ కొంచెం థిక్ కాటన్ ఉంటుంది గదా! సో, అలా వస్తుంది. దీని మీద ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మొత్తం గూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనమాట. నాకు చాలా యూనిక్‌గా అనిపిచ్చింది. మనకి అఫిషియల్‌గా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో, ఇది నాకు 700-800 రేంజ్ పడిందండి సెట్ మాత్రం. సో, ఇది హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ వస్తుందనమాట. కింద మనకి హ్యాండ్స్‌కైతే బార్డర్ ఇచ్చారు. సో, అంతా కూడా మనకి పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉంటుంది. కట్ కుర్తీ అండి ఇది. అలాగే ఇలా ఫుల్ వస్తుందనమాట ఇక్కడ వరకు కూడా. సో, బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లెయిన్ ఉంటుందండి. అండ్ ప్యాంట్ కూడా చూసుకుంటే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. సో, ఇదొచ్చేసరికి 2 సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది. అండ్ 1 సైడ్ పాకెట్ ఉంటుంది. అలాగే ఇది కంప్లీట్‌గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుందనమాట. దీనికి ఎటువంటి ఎంబ్రాయిడరీ ఏమి ఉండదు. సో, ఈ సెట్ వచ్చేసరికి నాకు 700-800 పడింది. రీజనబుల్ అనిపించింది. సో, మీకు నచ్చితే తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ అమెజాన్ నుంచి మరొక డ్రెస్ ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి నేను ఎలా వస్తదో అనుకున్నానో ఇది పాలిస్టర్ ఫ్యాబ్రిక్ వస్తుందనమాట. చున్నీ మాత్రం చాలా బాగుందండి. ముందంతా ఎంబ్రాయిడరీ వస్తుంది. అలాగే నార్మల్ లేస్ వస్తుంది. హ్యాండ్స్‌కైతే సమోసా బార్డర్ ఇచ్చారనమాట. సో, 3/4 హ్యాండ్స్ వస్తుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. లైట్ వెయిట్ ఉంది. మనం వాషింగ్ మిషన్‌కి కూడా వేయొచ్చు. సో, నో ప్రాబ్లమ్. అండ్ మనకి చున్నీ వచ్చేసరికి షిఫాన్ దుపట్టా వస్తుందనమాట. సైజెస్ ఉన్నాయి. అలాగే కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. సో, ఇక్కడ నేను మీకు సైడ్ గూడా యాడ్ చేస్తున్నా చూడండి. దీనికి పాకెట్ అయితే ఏమీ రాలేదండి. నార్మల్‌గా వచ్చిందనమాట. ఈ కాస్ట్ అయితే నాకు 600 బిలోనే ఉన్నిందండి. మనం డైలీ యూజ్ చేసుకునే దానికి ఈ ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది. సో, కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి కానీ ఎవరికైనా బావుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నానండి. ఇది హ్యాండ్‌కి ఉంటుందనమాట. సో, బ్లాక్ కలర్ లాస్ట్ టైమ్ వైట్ కలర్ ఒకటి తీసుకున్నాను. 2 కూడా సేమే బట్ కొంచెం డిఫరెన్స్ ఉందనమాట మోడల్‌లో. సో, ఇదైతే హ్యాండ్‌తో ఇలా పట్టుకోవచ్చు. చిన్నదే అండి. పెద్దది కాదు. మనం ఏదైనా పిల్లలకి రిలేటెడ్ ఏదైనా క్యారీ చేయాలంటే మాత్రం యూజ్ అవ్వదు. మనం ఓన్లీ పౌచ్, మొబైల్ క్యారీ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం స్టైలిష్‌గా వేర్ చేయడానికి బావుంటుంది. ఇలా హ్యాండ్‌కి ఇలా మనం హ్యాండ్‌తో కూడా పట్టుకోవచ్చు. అలాగే దీనికి బెల్ట్ కూడా వచ్చిందనమాట. సో, అది కూడా మనం యూజ్ చేసి షోల్డర్ బ్యాగ్‌లా కూడా యూజ్ చేయొచ్చు. సో, నేను ఇది లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. తర్వాత ఇంకొక ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి ఫ్యాషన్ ఫ్రీల్ నుంచి. ఇందులో టోటల్‌గా 12 ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. ఎవరైతే రెగ్యులర్‌గా ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తూ అన్ని డ్రెసెస్ మీదకి మ్యాచింగ్స్ అట్లా పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. సో, ఈ మొత్తం 12 వచ్చాయండి. నాకు చాలా తక్కువ కాస్ట్ పడింది. ఈచ్ 30 రూపీస్ అట్లా పడి ఉంటదనమాట. అంతే. బయట మనం ఇయర్ తీసుకున్నాం అనుకోండి 70, 80 రూపీస్ పడుతుంది. సో, ఎక్కువగా మార్చుకునే వాళ్ళకైతే బెస్ట్ అనిపించింది. నేను అన్ని డిజైన్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. చూడండి. వీటిల్లో అంటే నేనైతే ఎక్కువగా వేర్ చేయను కాబట్టి నాకన్నా కూడా ఎవరైతే డైలీ
ఇట్లాంటివి ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం బావుంటుంది. ఇది కూడా ఒకప్పుడు ట్రెండ్ అయిన మోడల్ అనమాట. నెమలి కలర్‌ది అండ్ రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్, వైట్ స్టోన్స్ అన్నీ ఉన్నాయండి. ఒకటి తీసి చూపిచ్చాను మీకు క్వాలిటీ చెక్ చేసుకోవడం కోసము. సో, నెక్స్ట్ అయితే మేము ఇక్కడ ఐరన్ ర్యాక్ తీసుకున్నాం కదా! ఐరన్ ర్యాక్ అయితే ఇట్లా విడిగా మనకి సైడ్ 4 సైడ్స్ వస్తది కదా! అది ఇచ్చారు. అలాగే దానికి పెట్టుకునేవి ఇచ్చారు. సో, ఇదొచ్చేసరికి మనకి 3 ఫీట్ లెంత్ ఉంటుందండి. అంటే లెంత్ అంటే వెడల్పు మనకి పొడవు 3 ఫీట్ ఉంటుంది. వెడల్పు అయితే గనక 1 ఫీటే ఉంటుందనమాట. సో, నేను ర్యాక్స్ అంటే క్లాత్స్ కోసం తీసుకున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది అనిపించింది. సో, డబుల్ లేయర్ పెట్టినా కూడా వెనక మనకు కనిపించవు కదా! అది కూడా ప్రాబ్లమే. అందుకని ఇట్లా కొంచెం హైట్ తక్కువ ఉన్నది తీసుకున్నాననమాట లెంత్. సో, ఇందులో మనకి పేపర్ కూడా ఇచ్చారండి. ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి అనేది క్లియర్‌గా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ నేను బిజినెస్ పర్పస్ కోసం ఒక ఐరన్ ర్యాక్ అయితే బయట కొన్నామండి. అది చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇదేంటంటే కొంచెం అలా ఇలా కదిలిస్తే ఊగిపోతున్నట్టు అనిపిస్తుందనమాట. బట్ మనం ఇంట్లో పర్పస్‌కి తీసుకునే పనైతే వాళ్ళైతే 100 కేజెస్ పైనే ఇచ్చారు దాని వెయిట్ ఉంటుందని చెప్పేసి. బట్ ఇంట్లో పర్పస్ కోసం అయితే ఓకేనండి. బట్ ఏదైనా హెవీగా మీరు వెయిట్ పెట్టాలి అనుకునే పనైతే మాత్రం ఇది పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అదైతే మీరు బయట కాంటాక్ట్ చేయండి. మేము ఎన్ని సార్లు చేసినా కూడా వాళ్ళు రాలేదు. మాకు యాక్చువల్లీ ఇంకో షాప్‌లో కూడా అవసరం ఉందనమాట. అట్లాంటి ఐరన్ ర్యాకు. ఎన్ని సార్లు కాల్ చేశామో అసలు ఇంతవరకు రాలేదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ టైమ్ అయితే వచ్చి ఫిట్ చేసి వెళ్ళారు. అది ఇంట్లో యూజ్ చేస్తున్నాను. మీకు అక్కడ ర్యాక్‌లో చూపించే ఉంటాను దాన్ని. బట్ ఇది మాత్రం అంత సూపర్ అన్నట్టు అనిపించలేదు. బట్ పర్లేదండి. ఇంట్లో పర్పస్‌కైతే ఓకే అనమాట. సో, ఇది ఫిట్ చేస్తూ ఉన్నాము. ఇంక పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సో, బాబైతే కొంతసేపు ఆడుకొని ఇంకా వచ్చేసాడనమాట. వాడికి బాగా ఏమనిపించిందో ఏమో తెలీదు. వచ్చి హగ్ చేసుకొని నా ఒళ్ళోనే కూర్చోవాలని చెప్పేసి అన్నాడు. సో, వాడితో ఉంటే మా హస్బెండ్ అయితే ఫిక్స్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఇది చాలా టైం పట్టిందండి. ఎందుకంటే ప్రతి దాని దగ్గర మనము హోల్స్ ఇచ్చారు కదా! మనము హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎంత లెంత్ కావాలనేది. సో, నేను కొంచెం కింద ఎక్కువగా పెట్టుకునేదన్నా కొంచెం పెద్దవేదన్నా పార్సెల్స్ వచ్చినా లేదా ఇంకేదన్నా కొంచెం పెట్టుకోవాలన్నా ఉంటుంది. చిన్న పైనొచ్చేసరికి మనం క్లాత్సే పెట్టుకుంటాం కాబట్టి చిన్నది సైజు ఈక్వల్‌గా పెట్టుకున్నాననమాట. సో, అలా హోల్స్ అన్నీ లెక్క పెట్టుకుంటూ పెట్టుకునేసరికి ఈక్వల్‌గా పెట్టాలి కదా! చాలా టైం తీసుకుందనమాట. ఆల్మోస్ట్ ఒక 2, 3 అవర్స్ ఈజీగా పట్టుంటది. సో, ఇది ఆల్మోస్ట్ అంతా ఫిట్ అయిపోయిందండి. పాప అయితే ఆడుకుంటుందనమాట అందులో కూర్చొని. ఇది యాక్చువల్లీ నేను క్లాత్స్ అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత మీతో షేర్ చేస్తాను. మెయిన్ డైలీ వేర్ కోసం అని చెప్పేసి అనుకున్నానండి అంతే. కింద బెడ్‌షీట్స్, పిల్లోస్ ఎక్కువ ఉంటే అవి వాటి కోసం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికైతే సెట్ అయిపోయింది కానీ నేను వీడియో అయితే షూట్ చేయలేదు. మీకు వీడియో కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే అది బిగించేసిన తర్వాత ఇంక కిచెన్‌లోకి వచ్చేసానండి. కిచెను ఫస్ట్ నేను అన్నీ కూడా క్లీన్ చేసి దీన్ని మళ్ళీ కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకెప్పుడు ఒకటేలాగా ఉంటే నచ్చదండి. సో, ఇక్కడ కూడా ఒక ర్యాక్ ఆర్డర్ పెట్టుకున్నాననమాట 3 స్టెప్‌ది. అది మీకు ఈసారి షార్ట్స్‌లో షేర్ చేస్తానులెండి. ఇక్కడైతే గ్యాప్ ఇచ్చారనమాట వాళ్ళు. అక్కడ అంతకుముందు ప్యూరిఫైయర్ పెట్టున్నారంట మాకన్నా ముందున్న వాళ్ళు. వాటర్ అక్కడ ట్యాప్ లేదు. బట్ అక్కడ గ్యాప్ రాకుండా ఫుల్ గనక ఓపెన్ ఇచ్చుంటే అసలు ఈ 2 షెల్ఫ్‌లు చాలా ఎక్కువ సామాను పట్టుండేదండి. అసలు అంటే మధ్యలో గ్యాప్స్ రావడము, వరుసగా కటింగ్స్ రావడం వల్ల మనకి ఎక్కువ స్టఫ్ పెట్టడానికి కుదరలేదనమాట. ఇటుపక్క మాత్రం కొంచెం పెద్ద షెల్ఫ్ ఉంటుంది. సో, దానికి మాత్రం నేనేంటంటే నా దగ్గర స్టీల్‌వి ఉన్నాయండి. ఆ స్టీల్‌లో అన్నీ కూడా పప్పులు ఇట్లాంటివి పెట్టుకుంటున్నాను. పెద్దవన్నీ అంటే ఇప్పుడు లైక్ మినపప్పు కానీ, కందిపప్పు తక్కువే తెచ్చుకుంటాంలెండి. కొంచెం పెద్ద పెద్దవి తెచ్చుకుంటాం కదా! మకానా కానీ అట్లాంటివి. వీటికి కొంచెం ఈ పెద్ద వాటిల్లో వేసుకుంటాననమాట. అట్లా పెట్టుకుంటూ అండ్ ఇక్కడ నా దగ్గర ఏవైతే ఎక్స్‌ట్రా ఉన్నాయో అవన్నీ కూడా తీసి పెట్టేసాననమాట. ఎందుకంటే అవన్నీ ఒక డబ్బాలో వేసి పెడుతున్నాము. ఆ డబ్బాలో మళ్ళీ తీసి అన్నీ చూసుకోవాలన్నా కూడా ఏది ఉంది, ఏది లేదు తెలియట్లేదు. మళ్ళీ డబల్ తీసుకురావాల్సొస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ పెట్టినా కూడా యూజ్ చేయట్లేదనమాట. యాక్చువల్‌గా ఈ ర్యాక్ అయితే మా ఓనర్స్ వాళ్ళు మేము వచ్చిన స్టార్టింగ్‌లో కిచెన్ రీమోడలింగ్ చేసుకున్నారు. రెనోవేషన్. సో, అప్పుడేందంటే ఇది ఓల్డ్‌దనమాట. పడేస్తుంటే ఇది చెప్పుల స్టాండ్‌కైనా ఉపయోగపడుతది కదా! అని చెప్పేసి అంటే అది అట్లా మధ్యలో అది చెక్కున్నదనుకుంటా. లేకపోతే మధ్యలో లేదు. మధ్యలో చెక్క కొట్టి దాన్ని మేము లోపల ఏందంటే ఏదో ఒకటి పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి. కిందయితే అట్లాగా ఏదన్నా అన్నీ ఎంప్టీ అయిపోయి ఉంటాయి కదా! మళ్ళీ అట్లా పెట్టాను. ఇక్కడ ఒక షెల్ఫ్‌లో అయితే ఇట్లా గ్రాసరీస్ పెట్టుకున్నాననమాట. అండ్ ఇది పైనొచ్చేసరికి ఇంకా అన్నీ ఎక్స్‌ట్రా ఏవైతే ఉన్నాయో అన్నీ దాని మీద పడిపోతుంటాయనమాట. సో, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంకిట్లా ఉంటే అటు సైడ్ కిచెన్‌లో నుంచి దీన్ని ఇటు సైడ్‌కి చేంజ్ చేశానండి. సో, ఇటు సైడ్‌కి చేంజ్ చేసి దీన్ని యాక్చువల్‌గా పిల్లలకి అంటే ఆహ్, ఏమన్నా పెట్టుకునే దానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అందుకని ఆ ర్యాక్ అంతా ఖాళీ చేసేసాననమాట. ఖాళీ చేసేసి ఇక్కడైతే గ్రాసరీస్ సెట్ చేస్తున్నానండి. హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఒక సైడు, 1 కేజీ ప్యాకెట్స్ ఒక సైడు. ఇక్కడ కూడా కొంచెం కష్టమే వెతుక్కోవడం అనేది. మనకెంతైనా కొంచెం ఓపెన్‌గా కనిపించేలాగా ఉంటే బావుంటుంది.
సో మీరు ఎప్పుడైనా కిచెన్ ఎవరైనా తీసుకొని చేసుకునే పని అయితే టాల్ యూనిట్ కంపల్సరీ చేయించుకోండి. అది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. చాలా స్టఫ్ అక్కడే సరిపోతుందనమాట. పెద్ద పెద్ద బాక్సెస్ కానీ, ఈ ఎక్స్ట్రా గ్రాసరీస్‌కి ఒక 2 షెల్ఫ్స్ అయితే మనకి ఎనఫ్ అనమాట. సో ఇక్కడ నాకేంటంటే అక్కడ ఒక ట్రే పెడదామన్నా కూడా అది సైజ్ సరిపోవట్లేదు. ఇటు సైడ్ పెడితే అది ప్లేస్ ఎక్కువ తీసేసుకుంటుంది. సో ఇంకెందుకులే అని చెప్పేసి సరే నేను గుర్తుపెట్టుకుందాము కొన్ని డేస్ తప్పదండి. ఇంక కిందంతా నాకు పాడైపోయింది కాబట్టి నేను పైనున్న ఆ షెల్ఫ్‌ల్లోనే మేనేజ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా షెల్ఫ్ ఒకటి పెట్టుకున్నాననమాట. సో వీటిల్లోనే మేనేజ్ చేసుకుంటున్నా. కింద ఇప్పుడు ఏ షెల్ఫ్ కూడా యూజ్ చేయట్లేదనమాట కిందున్నవి. కౌంటర్ టాప్ కిందున్నవి. ఓన్లీ పైన 2, 3 షెల్ఫ్‌లు ఉంటే అవి మాత్రమే యూజ్ చేసుకుంటున్నా కాబట్టి ఇంక అక్కడే సర్దుతున్నాను. అండ్ ఇక్కడ నేను ఊరెళ్ళక ముందు కొన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాననమాట. సో అవి కొంచెం పురుగాడినట్టు అనిపిస్తే కొంచెం జొన్నలు అవైతే కొంచెం చెరుగుతున్నాను. నాకు ఫుల్ చెరగడంలో చాలా రకాలుంటాయి. నాకు అన్ని రావు. ఒక రకమే వస్తదనమాట. సో మనకి తేలిగ్గా ఉన్నయన్నీ ఫ్రంట్ వచ్చేస్తాయి కదా! అట్లా అయితే చేయగలను. సో అది మాత్రం ఇప్పుడు అంతా కూడా మంచిగా చేసేసి ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా కిచెన్ ఆల్మోస్ట్ ఇదంతా 1 డేలో చేయలేదండి నేను. ఎందుకంటే నాకు రిమైనింగ్ పిల్లలు స్కూల్‌కెళ్ళడం కావచ్చు, వాళ్ళొచ్చేసరికి నేను ఫ్రీ అవ్వడం కావచ్చు. ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క ఒక సైడ్ 1 డే, ఇంకొక సైడ్ 1 డే అలా పెట్టుకున్నాననమాట. మొత్తం ఒక్కసారిగా చేశానంటే అలసిపోతాను. మళ్ళీ నెక్స్ట్ డే ఇంక పైకి లేవననిపించింది. అందుకోసమే ఒక్కొక్కటి ఒక్కో రోజు పెట్టుకున్నాను. సో ఫైనల్‌గా అయితే ఇలా సర్దాననమాట. ఇవన్నీ ఇట్లా ఒకదాని మీద పెట్టాను. ఇక్కడ స్టీల్‌వి కూడా ఏందంటే ఒకదాని మీద అంటే ఎక్కువ యూజ్ చేయనివి బ్యాక్ సైడ్ పెట్టేసి కింద ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేవన్నమాట. అవి వీక్లీ వన్స్ అట్లాగా. ఇవి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూజ్ చేసేవి ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాననమాట. వీటిలో ఏమేమి ఉన్నాయో తెలీదు నార్మల్‌గా అయితే. కాకపోతే నేను ఇంకా గుర్తుపెట్టుకున్నాను. ముందు పప్పులు అంటే కందిపప్పు, పెసరపప్పు అట్లాంటివి పెట్టుకున్నా. వెనకాల మినపప్పు, అలాగే మకానా, అలాగే నెక్స్ట్ పెసరబేడలు, పెసలనమాట. సో పెసరట్టు మాత్రం నేను వీక్లీ వన్స్ యూజ్ చేస్తూ ఉంటాను. సో దానికోసం అట్లా పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఏందంటే హాఫ్ కేజీవి ముందు మిల్లెట్స్, దోస రైస్ నానేసేవి. బ్యాక్ సైడ్ కొంచెం తక్కువగా మనం యూజ్ చేసేవి. అంటే ఈ సైడ్ అయితే ఇంక నార్మల్ అండి. ఒక ఇడ్లీ రవ్వ నేను లలితాదే యూజ్ చేస్తాను. అవి ప్రతిసారి 2 తెప్పించుకుంటా. ఒకటి ఓపెన్ చేసి పెట్టుకుంటా. ఒకటి లోపల ఉంటది. సో రాగులు అట్లా అన్నీ పెట్టుకున్నానమాట. అండ్ తర్వాత ఈ షెల్ఫ్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ నేను యాక్చువల్‌గా మంచిగా సోప్ ఏసి, స్క్రబ్ చేసి, క్లీన్ చేసి, తర్వాత ఇవన్నీ మళ్ళీ వాష్ చేసి, మళ్ళీ రీఫిల్ చేసి ఆర్గనైజ్ చేశాననమాట. ఇవైతే అన్నీ గ్లాసీ ఉంటాయండి. అయిపోయినవి ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాననమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ అన్నీ ప్లాస్టిక్ అయితే తీసేసానండి. అన్నీ గ్లాసే ఉంటున్నాయి. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్